గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు, సాక్షి, ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం ఈరోజు మొదటిగా చూసుకున్నట్టయితే మనం ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే ఇంకా అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష రద్దు చేశారు అనేది మనకి ప్రధాన వార్తగా కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా మరి ఇందులో లీకేజీ దందాలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది బయటకు వస్తారు అనే దానిపై ఒక క్వశ్చన్ మార్క్ మనకి కనిపిస్తుంది. అంటే దీంట్లో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కూడా ఒక్కొక్కరిగా మరి ఈ దందాలో ఎంతమంది పాల్పంచుకున్నారు అనే దానికి సంబంధించి ఒకరొకరు బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ ఈనాడులో ప్రధానంగా ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు చేశారు అనేది కూడా మనకి వివరంగా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసి ఇక ప్రశ్న పత్రాల కోసం పక్కా వ్యూహ రచనతోనే ఇదంతా కూడా కొనసాగించారు అనే దానిపై కూడా మరి అధికారులు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయండి అంటే ఇప్పటికే సిట్కి కూడా దీనిని అప్పగించాలి, సిట్కి అప్పగిస్తే ఇది కరెక్ట్గా వస్తుంది అంటూ కూడా సరైన న్యాయవాదులను కూడా పెట్టాలి, జడ్జిలను కూడా పెట్టాలి అనే దానిపైన కూడా కొంత మరి రాస్తారోకోలు జరుగుతున్న నేపథ్యంలో మనకి ప్రధానంగా అయితే ఈనాడులో మరి ఈ యొక్క టీఎస్పీఎస్సికి సంబంధించిన వార్త మనకి ప్రధాన హెడ్లైన్గా కనిపిస్తుంది. ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే మనకి ఇచ్చారు. అలాగే నేడు ఇంకా ఈడీ సమన్లపై సుప్రీంకు కవిత అంటూ కూడా ఇచ్చారు. ఇంకా నేడు ఆమె మరి విచారణ కొనసాగుతుంది. ఇక సరిగా ఆమె కనుక ఒకవేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకవేళ ఈడీ అధికారులకు సహకరించకపోయినట్లయితే ఒకవేళ ఈరోజు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది మాత్రం ఒక వార్త అయితే మనకి సంచలనంగా వినిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే మనకి మరొక హెడ్లైన్ చూసినట్టయితే ఉద్యోగం కోల్పోయినా కూడా 180 రోజులు ఉండొచ్చు అంటూ మరి వీసాలకు సంబంధించి అమెరికాకు సంబంధించి H1B వీసాలకు సంబంధించినటువంటి వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే గడువు పెంపుదల కూడా ఇచ్చారు అనే దానిపై అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫారెన్లో ఉద్యోగాలు తగ్గిస్తున్న నేపథ్యంలో మరి గూగుల్ సంస్థ కావచ్చు, ఇలా రకరకాల సంస్థలన్నీ కూడా అమెజాన్ అనేది కూడా ఒక సంస్థ నుంచి కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఉద్యోగం దొరకకపోయినా కూడా వాళ్ళు 180 రోజుల వరకు అక్కడ ఉండి వాళ్ళ వీసాలు వాళ్ళు రావడానికి వాళ్ళ ప్రయాణాలకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ సమకూర్చుకునే అంతవరకు కూడా 180 రోజుల సమయాన్ని పొడిగించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్నిటికీ సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు అనే దానికి డీటెయిల్స్ చూద్దాం. ఇక ప్రకటించిన టీఎస్పీఎస్సీ సిట్ నివేదిక వచ్చాక తదుపరి చర్యలన్నీ కూడా చేపడతాము అంటూ కూడా మనకి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన ఎగ్జామ్ ప్రెజెంట్ మాత్రం రద్దు చేశారు అనేది ఇచ్చారు. అలాగే ఇక లీకేజీ దందాలో మాత్రం ఇంకెందరు ఉన్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మనకి ఇచ్చారు ఈనాడులో. ఇంకా దానికి సంబంధించి చూసినట్లయితే సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వివరాల సేకరణ కూడా కొనసాగుతూ ఉంది అనేది కూడా జరుగుతుంది. ఇక నిందితుల పోస్టర్లోని కాల్స్ ఫోన్లలో ఏవైతే వాట్సాప్ కాల్స్ ఉన్నాయో అలాగే వాయిస్ కాల్స్ ఉన్నాయి ఇవన్నిటిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఎంక్వైరీ అంతా కూడా చాలా ముమ్మరంగా కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికీ రాజ్భవన్ సహా అన్ని చోట్ల కూడా మరి ఈ విషయంలో మరి రాస్తారోకోలు జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం హస్తం లేకుండా ఇలాంటి చర్యలు కొనసాగవు. పక్కా ప్రణాళిక వ్యూహాలతోనే ఈ యొక్క చర్య కొనసాగింది అనే దానిపై ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఈ యొక్క మరి హాట్ టాపిక్ అనేది చెప్పుకోవాలి మనం. ఈ యొక్క ప్రశ్న పత్రాల లీకేజ్ అనేది ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగ పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళందరినీ ఇలాంటి లీకేజీలు చేయటం వల్ల మరి కష్టపడి చదివి పేదవాళ్ళు ఎన్నో ఆశలతో చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద అగ్ని పరీక్షలా ఉంటుంది. వాళ్ళకి ఇది ఒక పెద్ద మరి బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆవేదనలో ఎన్నో రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే దీనిపై ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఇంకెంతమంది బయటికి వస్తారు, అసలు ఇది ఎలా జరిగింది, బడా నేతల హస్తం లేకుండా ఇది జరగదు, ఖచ్చితంగా ఇది రాష్ట్ర సర్కార్ హస్తం ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తులు జరుపుతూ ఉన్నట్లుగా మనకి ఈనాడులో ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకా నిందితులు ఫోన్లలో
కాల్స్, వాట్సాప్ డేటా అన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై కూడా కొన్ని అనుమానాలైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎవరెవరి మీద అనుమానం ఉన్నలో కూడా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అనేది మనకి మెయిన్‌గా పరీక్షా పత్రాలు రద్దు చేసిన విషయంలో, అలాగే లీకేజీ పత్రాల విషయంలో మాత్రం ఒక హాట్ టాపిక్‌గా పెద్ద ప్రధాన వార్తగా మాత్రం మనకి ఈనాడులో చాలా క్లియర్ కట్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా తేలే వరకు ప్రస్తుతానికి జేఎస్‌పీఎస్సీ ఒక నివేదిక వచ్చేంత వరకు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు తదుపరి చర్యలు చేపట్టే వరకు కూడా ఈ పరీక్ష పత్రం అన్నీ కూడా ఆపేసే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక ప్రశ్న పత్రాల కోసం పక్కా వ్యూహరచన రచించారు అనేది కూడా ఇచ్చారు. ముందుగానే అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు జరిపినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆమె తమ్ముడికి ఏఈ పరీక్ష రాసే అర్హత లేదు, కానీ లీకేజీ వ్యవహారంలో వెలుగులో కొత్త కోణం బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక రేణుకా చౌదరి అనే మరి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ రేణుకా చౌదరి వాళ్ళ తమ్ముడి పేరు మీద తన తమ్ముడికి ప్రశ్నపత్రం లీకేజ్ చేయడం కోసం ఇదంతా చేశాను అని ఎప్పుడైతే చెప్పారో, కానీ ఆ ఉద్దేశంతో ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అసలు వాళ్ళ తమ్ముడికి ఈ యొక్క ఎగ్జామ్ రాసే అర్హతే లేదు, అసలు ఇది ఎందుకు చేశారు అనే దానిపై మళ్ళీ ఆ కోణంలో సిట్ దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సో అసలు ఇదంతా కూడా ఒక పక్కా ప్రణాళికతోనే చేశారు అందరూ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ప్రశ్న పత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయండి అంటూ కూడా డీజీపీని కోరినటువంటి మంత్రి కేటీఆర్ కూడా ఒక విషయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంలో స్పందించారు. ఖచ్చితమైన నిర్ణయం రావాలి, ఖచ్చితమైన ఆన్సర్ మనకి రావాలి, అప్పటి వరకు కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉండండి అంటూ కూడా కేటీఆర్ కూడా ఈ విషయంలో స్పందించినట్లుగా మనకు తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి ఇంకా మనకి ఫుల్ డీటెయిల్స్ కూడా సెకండ్ పేజ్లో ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు, ఆ తర్వాత మనకు వచ్చేది లీకేజీ దందాలో ఇంకెంతమంది ఉన్నారు, అసలు ఏ కోణంలో జరుగుతుంది, దీని వెనుక ఎవరున్నారు, ఏంటి, అసలు ఎందుకు జరిగింది ఇలా అనే దానిపై మొత్తం కూడా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఈడీ సమన్లపై సుప్రీంకు కవిత అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూసినట్లయితే ఇక ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈడీ ఇంకా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది, నన్ను హింసించే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఇచ్చారు. ఒకవేళ నన్ను హింసించే అవకాశం ఉండొచ్చు, థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చు అంటూ కూడా తను అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. 16న హాజరు కావాలన్న ఉత్తర్వులు రద్దుకు వినతి అంటూ కూడా ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే అత్యవసర విచారణకు సిజేఐ కూడా నిరాకరణ, ఈ నెల 24న చేపడతామని వెల్లడి కూడా చేసినట్లుగా తెలుస్తుంది తనకు సంబంధించి. ఇంకా నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత వెళ్ళనున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా వారికి సహకరించకపోయినట్లయితే ఒకవేళ అక్కడ ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు పార్లమెంట్లో ఒత్తిడి పెంచండి అంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళల పట్ల మరి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో తను ఎంతగానో అక్కడ వన్ డే నిరాహార దీక్ష కూడా చేశారు, పోరాడారు. మహిళల పక్షంగా నేను పోరాడతాను, ఎంతవరకైనా మరి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను, మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ రావాలి, అమలు చేయాలి అంటూ ఇక్కడ కవిత కూడా చెప్పడం జరుగుతుంది. దీనికోసం ఎంతవరకైనా నేను పోరాడతాను అంటూ కూడా తెలుస్తుంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకు పార్లమెంట్లో ఒత్తిడి కూడా పెంచండి అంటూ కూడా ఆమె అనేక విషయాలను అందరితో కూడా షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మరి ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మహిళలందరితో ఒక సభలో కూడా కూర్చొని అక్కడ మాట్లాడుతున్న పరిస్థితిని అంతా కూడా ఇక్కడ మనకి ఒక ఫోటో రూపంలో కూడా చూపిస్తుంది. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మనకి 6th పేజ్లో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూస్తే ఇక ఉద్యోగం కోల్పోయినా కూడా 180 రోజులు ఉండొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. H1B అలాగే వీసాల గడువు పెంపునకు సిఫార్సు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి విషయం ఇది అనేది మనకి క్లియర్గా H1B వీసాలకు శుభవార్త అంటూ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఉద్యోగం లేకపోతే వెంటనే ఇమీడియట్లీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఉద్యోగం లేని తరుణంలో మళ్ళీ అక్కడ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే నేపథ్యంలో అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఏంటి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగం కోల్పోయినా కూడా ఇంకా 180 రోజుల వరకు అక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని సమకూర్చుకునే అవకాశాన్ని H1B వీసాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనకి వెల్లడించారు. సో ఇది వాళ్ళకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం గమనార్హం.
గమనించవచ్చు. సో, ఇంక తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు శంషాబాద్‌లో ప్రారంభం కాబోతుంది. అలాగే వయా విజయవాడ 1, 2 నెలల్లో ప్రాథమిక అధ్యయనం కూడా రాబోతుంది. ఇక కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ టు విశాఖ 4 గంటల్లోనే వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖకు అటు నుంచి విజయవాడకు ఇట్లా 4 అవర్స్ 5 అవర్స్ లోపటే వెళ్ళిపోయినటువంటి ఒక తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ ఒకటి రాబోతోంది మరి త్వరలోనే అనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ మనకి వందే భారత్ కూడా వచ్చింది. దానికి మించి కూడా మరొకటి రాబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి సెకండ్ పేజ్‌లో ఇచ్చారు. అయితే 6 మంత్స్‌లో ఇది నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి అనేది కూడా మనకి క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇక్కడ మాత్రం మనకి ఫస్ట్ మాత్రం ఇక్కడ ఇందులో మనకి ఒక ప్రధాన వార్తగా అయితే ఇచ్చారు, కానీ కొంత మాత్రమే మ్యాటర్ మనకి ఇచ్చారు, కొంత మ్యాటర్ మాత్రమే ప్రస్తావించారు. మిగతా అంత డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజ్లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇక 6 నెలలు దీనికి ఇంకా గడువు పడుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో, మరొక వార్త చూద్దాం. ఇంకా రైతు వేదికల్లో ఎరువులు అంటూ ఇచ్చారు. ఇక DCMSల ఆధ్వర్యంలో విక్రయాలు వానాకాలం సీజన్ నుంచి ఇది ప్రారంభమవుతుంది అంటూ కూడా తెలుసు. ఇక రైతు వేదికలు ప్రారంభించబోతున్నారు. అక్కడ ఎరువులకు సంబంధించి ఇప్పుడు రైతులు పడుతున్నటువంటి వేదన అంటే ఎక్కడక్కడ కల్తీ ఎరువులు అమ్మడం వారు తెలుసుకోలేకపోవడం ఇలాంటివన్నీ కాకుండా రైతు వేదికలని ఒకటి నిర్మించి వాటిల్లో స్వచ్ఛమైన రైతులకు కావాల్సినటువంటి ఆ ఎరువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడే కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా సెకండ్ పేజ్లో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగులో చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ ప్రధానంగా అయితే పేపర్ లీక్లపై సర్కార్ సైలెంట్గా ఉంది అనేది ఇక్కడ ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇంకా స్పందించిన సీఎం మంత్రులు ఆందోళనలో లక్షల మంది విద్యార్థులు అంటూ కూడా నిరుద్యోగులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రవీణ్ ఫోన్లో 48 న్యూడ్ కాల్స్ కూడా ఉన్నట్లుగా మరి మనకి ఇక్కడ ఒకటి సంచలనంగా ఇచ్చారు వార్త మనకి వెలుగు పత్రికలు. అలాగే మరొక వార్త చూస్తే నేడు ఈడీ ముందుకు కవిత, ఢిల్లీకి వెళ్ళిన 5 మంత్రులు తనతో పాటు అంటూ కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూద్దాం. ఇంకా ఈడీ నోటీసులపై స్టే ఇవ్వలేమంటూ కూడా కవితకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, అలాగే మరొక వార్త చూస్తే V6 వెలుగుపై బ్యాన్ అప్రజాస్వామికం అంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే V6 ఆల్రెడీ కొన్ని బ్యాన్ చేసేసారు, వెలుగు పత్రికను కూడా బ్యాన్ చేశారు. ఇది అంతా కూడా అప్రజాస్వామికం అంటూ కూడా రాష్ట్రంపై ఆయన నిప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇది ప్రెసెంట్ మనకి V6 వెలుగుపై బ్యాన్ అప్రజాస్వామికం అనేది ఒక హెడ్లైన్గా మాత్రమే ఇచ్చారు. సో, మోడీ ఈడీ బోడికి భయపడం అంటూ ఏం పీక్కుంటావో పీక్కో అంటూ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. మోడీ ఈడీ బోడికి ఎవ్వరు భయపడరు, ఏం పీక్కుంటావో పీక్కో అంటూ ఇక్కడ మనకి వెలుగు పత్రికలు ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్లు రాగానే గంగిరెద్దులకి లెక్క కాంగ్రెస్ ఓడికి బీజేపీ ఓడి వస్తారు, గంగిరెద్దుల లెక్క ఎలక్షన్స్ అనగానే కాంగ్రెస్ ఓడి బీజేపీ ఓడి వస్తారు అంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే ఇక పేపర్ లీకేజీలపై దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక స్పందించట్లేదు ఈ సీఎం, ఇంతవరకు స్పందించలే ఈ విషయంపై, ఎందుకు స్పందించట్లేదు, కారణం ఏంటి, మరి వాళ్ళ హస్తం ఏమైనా ఉందా అనే విధంగా కూడా నిరుద్యోగులందరూ కూడా ఈ విషయంలో చాలా ఆవేదన చెందుతూ లక్షల మంది ఆందోళనలు నిరాహార దీక్షలు చేస్తూ అలాగే రాస్తారోకోలు చేస్తూ ధర్నాలు చేస్తూ మరి వాళ్ళంతా కూడా గవర్నర్ అన్నిటిని కూడా ముట్టడిస్తూ వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడ పోలీసు అంతా కూడా లాఠీ చార్జ్ చేస్తున్నట్లుగా విద్యార్థులందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇచ్చారు, చూడొచ్చు మనం దానిని. అలాగే ఇక రిక్రూట్మెంట్ మీటింగ్లో కూడా హెచ్చరించని సిఎస్, రిక్రూట్మెంట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో కనీసం దాంట్లో కూడా ఇంతవరకు కనీసం హెచ్చరికలు కూడా జారీ చేయలేదు, హెచ్చరించలేదు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఊగిసలాటలో TSPSC అంటూ ఇచ్చారు. అన్ని పరీక్షల పేపర్లు కూడా లీక్ అయ్యాయని చెప్పి నిరుద్యోగుల్లో అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి.
కొన్ని పేపర్స్ మాత్రమే కాదు, అసలు అన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించిన ప్రతి పేపర్ కూడా లీక్ అయింది అంటూ కూడా నిరుద్యోగులు కొంత వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళ అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై సమగ్ర నివేదిక జరిపించాలి అంటూ చెప్తూ ఉన్నారు. దీని విషయంలో మరి కేటీఆర్ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించండి అంటూ కూడా సిట్‌కి దర్యాప్తు కొనసాగించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా నిరుద్యోగుల్లో అనుమానాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు, రాస్తారోకోలు అంటూ కూడా ఇచ్చారు. అలాగే టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఏరియాలో 144 సెక్షన్ అమలు కూడా ప్రెజెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా అమలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ఘటనైనా జరగొచ్చు అనే అనుమానాలైతే పూర్తిగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఏఈ ఎగ్జామ్ రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. అసిస్టెంట్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కూడా ఇప్పటికే ఆల్రెడీ రద్దు చేసేశారు ప్రశ్నపత్రం. ఆ ఎగ్జామ్ ఇవన్నీ కూడా తేలే వరకు ఆ ఎగ్జామ్‌ని రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంతకుముందు పేపర్‌లో కూడా మనం చదువుకున్నాం. అలాగే ప్రవీణ్ ఫోన్‌లో కొత్త న్యూస్ ఏంటంటే మనకి వెలుగులో ప్రవీణ్ ఫోన్‌లో 48 న్యూడ్ కాల్స్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అనేక అక్రమ సంబంధాలతోటి కూడా ఇలాంటి వాటికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాట్సాప్, ఫోన్ కాల్స్ డీటెయిల్స్, డేటా అంతా కూడా మరి చెక్ చేశారు అధికారులు అనేది కూడా తెలుస్తుంది. దాని ద్వారా ఇవి బయటపడ్డాయని కూడా తెలుస్తుంది. ఇంకా వాటిలో ఉన్నటువంటి యువతులు ఎవరనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. న్యూడ్ కాల్స్ కోసం పేపర్స్ లీక్ చేశాడా అని కూడా కొంత ఆరా తీస్తూ ఉన్నారు. ఇలాంటి కాల్స్ చేయడం వల్ల, మాట్లాడడం వల్ల ఇలాంటి వాటికి ఇలాంటి లీలలు కొనసాగిస్తూ వీటి కోసమే ఏమైనా లీక్ చేశాడా, ఒకవేళ ఏం జరుగుతుంది అసలు అనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు అయితే జరుగుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే అసలు ఆ యువతులు ఎవరు, ఆ న్యూడ్ కాల్స్ చేసిన యువతులు ఎవరై ఉంటారు, వాళ్ళు ఒకవేళ వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ కోసమే ఇలా చేశారా, ఎనక్కి లోబడిపోయినట్లుగా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీలో సెట్ సైబర్ అలాగే క్రైమ్ పోలీసులు కూడా దిగారు అని తెలిసింది. క్రైమ్ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ విచారణ జరుపుతున్నారు. అలాగే సిట్ వాళ్ళు జరుపుతున్నారు. సైబర్ వాళ్ళు కూడా ఈ యొక్క దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా అందరు ఎవరి స్టైల్లో వాళ్ళు దర్యాప్తులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంకా ఈ దందాలో ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి. అలాగే వీళ్ళందరూ కూడా చాలా ముమ్మరంగా అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా మంత్రులు సీఎం కేసీఆర్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు ఈ విషయంలో అనేది మాత్రం నిరుద్యోగులు కొంత ఆవేదన, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు సైలెంట్గా ఉంది, పేపర్ లీకులపై మాట్లాడకుండా అసలు రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మరి నిరుద్యోగులు కొంత ఆవేదన వ్యక్తపరుస్తూ అట్లనే అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ కొన్ని బయటపడిన విషయాలు ఏంటంటే ఫోన్ కాల్స్‌లో ఎంక్వైరీ చేసినప్పుడు న్యూడ్ కాల్స్ అని ఇంకా రకరకాల అఫైర్స్ వల్ల ఒకవేళ ఈ ప్రవీణ్ అనే వ్యక్తి మాత్రమే ఇలా చేశాడా, లేకపోతే రేణుక అనే వ్యక్తి తన తమ్ముడు కోసం అని చెప్పింది. కానీ అసలు వాళ్ళ తమ్ముడికి ఎంక్వైరీ చేసినట్లయితే అసలు ఈ ఎగ్జామ్స్‌కి అర్హుడే కాదు వాళ్ళ తమ్ముడు అని చెప్పి తెలుస్తుంది. సో అసలు ఇది ఎందుకు చేశారు, దీని వెనక ఎవరి హస్తం ఉంది, అంత ఈజీగా ఇలాంటి విషయాలు బయటికి రావు. అంత ఈజీగా ఇలాంటి విషయాలు ఎవరు చెయ్యరు. ఇంత లీకేజీలు అనేది ఎవరు చెయ్యరు. ఎందుకు చేశారు, ఎందుకు జరిగిందనే దానిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతూ ఉంది అనేది మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే నేడు ఈడీ ముందుకు కవిత, ఢిల్లీకి వెళ్లిన 5 మంత్రులు తనతో పాటు కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్టయితే ఇవాళ వెళ్ళనున్న మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు. అలాగే 11 గంటలకి ఈడీ ఆఫీస్కి కవిత, పిళ్ళైతో కలిసి విచారణ జరిపించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పిళ్ళై కొన్ని విషయాలను మరి ఒప్పుకున్నప్పటికీ కూడా తర్వాత మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకొని నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు అనడం వల్ల ఇప్పుడు మళ్ళీ పిళ్ళైని కూడా కవితతో పాటుగా విచారించే అవకాశం ఉంది. ఆల్రెడీ విచారణ 9వ తారీఖు జరిగినటువంటి విచారణ జరిగినప్పుడు అప్పుడే కవితకు చెప్పారు, మళ్ళీ 16వ తారీఖున ఖచ్చితంగా మీరు రావాల్సి ఉంటుంది, మళ్ళీ విచారణ కొనసాగించాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఆమె పూర్తిగా సహకరిస్తాను అని చెప్పడం కూడా గమనార్హం. తిరిగి మళ్ళీ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఇక తుగ్లక్ కోర్టులో సీఎం కేసీఆర్ నివాసంలో బస చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ సెకండ్ పేజీలో అయితే చూడొచ్చు. మొత్తంగా అయితే ఈరోజు ఈడీ అధికారుల ముందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్ళనున్నారు. పెళ్ళని తనని కలిసి విచారించబోతున్నారు. తనకి తోడుగా ఇంకా మరికొందరు మంత్రులు, ఒక 5 మంత్రులు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్ళబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే
ఈడీ నోటీసులపై స్టే ఇవ్వలేమంటూ కూడా కవితకు చెప్తున్నారు. కవితకు తేల్చి చెప్పేసిన సుప్రీంకోర్టు అంటూ కూడా ఈడీ సమన్లు ఏవైతే ఉన్నాయో నోటీసులపై స్టే ఇంకా ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు అయితే కవితకు తేల్చి చెప్పేసింది ఈ విషయంలో. పిటిషన్పై అత్యవసర విచారణకు నో చెప్పినటువంటి సిట్ అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే స్టే కోసం సుప్రీంను ఆశ్రయించిన కవిత అలాగే తన ఇంట్లో కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఈడీ విచారణ జరపాలని అప్పీల్ దాఖలు చేశారు. కానీ 24న విచారణ చేస్తామన్న పీజీ బెంచ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆమెకు మాత్రం స్టే ఇవ్వలేదు. పిటిషన్ అత్యవసర విచారణకు కూడా నో చెప్పినట్లుగా తెలుస్తుంది. వీడియో కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే మరి కొంత సమయం పట్టినాక కానీ లేకపోతే తన నివాసంలో కానీ ఇలాంటి విచారణ చేపట్టాలని తను పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఆ పిటిషన్కు నో చెప్పేసింది సుప్రీం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా తను అక్కడికి హాజరవ్వాలి, విచారణ కొనసాగాలి. ఆ విచారణ ఒకవేళ ఏదైనా అవకతవకలు ఎదురైనా సరే, ఒకవేళ తను పూర్తిగా సహకరించకపోయినా సరే ఖచ్చితంగా ఒకవేళ అరెస్టు జరిగితే కూడా జరగవచ్చు అనే అనుమానాలు కూడా కొంత వ్యక్తం అవుతున్నాయి. మొన్న 9వ తారీఖు వెళ్ళినప్పుడైతే ఇంకా తను అప్పుడే అరెస్ట్ అవుతారేమో అని చెప్పేసి కేసీఆర్ కూడా స్పందించారు. ఒకవేళ మా అంటే జైలుకు వెళ్తుంది, మా అంటే అరెస్ట్ చేస్తారు అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఆ రోజు అదేం జరగలేదు కాబట్టి కొంత పార్టీ శ్రేణులందరిలో కూడా కొంత ఊరటైతే లభించింది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ సస్పెన్స్గానే ఉంది. సో వేచి చూడాలి ఇంకా ఏం జరుగుతుంది అనే దానిపై. సో మరొక వార్త మనం చూస్తే ఇంకా మనకి ఇక్కడ వెలుగు V6 అలాగే వెలుగుపై బ్యాన్ అప్రజాస్వామికం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నియంతలు కాలగర్భంలో కలవడం ఖాయమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే అధికారం పోతదని కేటీఆర్ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందుకే V6 వెలుగుపై కుట్ర పన్నుతున్నారు అనేటట్లుగా మాట్లాడుతున్నారు. ఇక ప్రశ్నించే గొంతుకను సర్కార్ అణచివేస్తుందని కూడా రేవంత్ రెడ్డి మండిపాటు అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే V6 కావచ్చు, వెలుగు దినపత్రిక కావచ్చు, ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి గొంతుకై నిలిచింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని బ్యాన్ చేస్తున్నారు, వెలుగుని బ్యాన్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక అప్రజాస్వామికం అంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఆయన చక్కగా మాట్లాడుతున్నారు V6 వాళ్ళతోటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ప్రశ్నించే గొంతును అణచటమే సర్కార్ యొక్క నినాదం అంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. అలాగే నిజామాబాద్లో కొనసాగిన హాస్య జోడో యాత్రలో ఆయన కొన్ని విషయాలను అందరితో కూడా షేర్ చేసుకున్నారు. అలాగే V6కి సంబంధించి, వెలుగు పత్రికకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలను మనకి వెలుగులో షేర్ చేసుకున్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే మోడీకి భయపడం అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక ఆ విషయం చూసినట్లయితే ఏం పీక్కుంటావో పీక్కో, ఎక్కడి నుంచి ఎలక్షన్ అనగానే గంగిరెద్దోళ్ళకు లెక్క కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు వస్తాడు అంటూ కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నోరు పారేసుకున్న మంత్రి కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఆయన దిగజారుడుతనానికి ఇది ఒక నిదర్శనం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. నోరు పారేసుకుంటున్న కేటీఆర్ ఆయన దిగజారుడుతనానికి ఇది ఒక నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం అంటూ కూడా చెప్తున్నారు. మోడీ ఈడీ బోడీ అంటూ ప్రస్తావించడం, అలాగే ఎలక్షన్లు అనగానే గంగిరెద్దులలాగా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు అనడం, ఇదొక మరి ఆయన యొక్క అవినీతికి కూడా ఆయన యొక్క మంత్రి నోరు పారేసుకుంటున్నారు అనడానికి కూడా ఇది ఒక నిదర్శనం అన్నట్లుగా మనకి ఇక్కడ వెలుగులో ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్, తెలంగాణకు పట్టిన శని బీజేపీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఎవరు, మంత్రి కేటీఆర్. అలాగే మరొక వార్త చూసి దాని వీపు పగలగొట్టాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు బీజేపీకి సంబంధించి. అలాగే ప్రతిపక్షాలను చీల్చి ఎమ్మెల్యేలను కొని దేశాన్ని మోడీ ఆగం చేస్తున్నాడు అంటూ కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మొన్నటిదాకా రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, పీసయ్య ఎక్కడో ఎవడో అధికారంలో ఉండే, ఇప్పుడేమో కాంగ్రెస్ పీకింది ఏమీ లేదు అంటూ కూడా ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ కావాలన్నట్ట 10 సార్లు అధికారం ఇస్తూ గుడ్డి గుర్రాల పండ్లు తవ్విండ్రా అంటూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తారు. ఇన్నిసార్లు అవకాశం ఇస్తే 10 సార్లు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాలు మీరు వేయలేరు కదా, అప్పుడేం చేశారు, గుడ్డి గుర్రాలాగా ఉన్నారా అన్నట్లు కూడా కాంగ్రెస్పై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఇటు బీజేపీని కూడా అన్ని దోచుకొని తింటున్నారు, అందరినీ దోచుకుంటున్నారు అన్నట్లుగా ఇటు ప్రధానమంత్రి మోడీని సైతం అలాగే బీజేపీ పార్టీని సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజ్
పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా మంత్రి కేటీఆర్ నోరు పారేసుకున్నారు అనడానికి ఆయన అవినీతికి ఇది ఒక నిదర్శనం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే నిరుద్యోగుల జీవితాలతో ఆటలా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జేసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మండిపడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. నిరుద్యోగులు ఎంతో మంది మరి వారు బాధపడుతూ ఎంతో కష్టపడి చదువుకుంటున్నటువంటి వాళ్ళందరినీ మరి నిరుద్యోగుల వాళ్ళందరి జీవితాలతో ఆటలాడుకుంటున్నారా పేపర్ లీకేజీలు చేస్తూ అంటూ కూడా దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ మనకి జేఈసీకి సంబంధించి కూడా వక్తలు కూడా చాలా వరకు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా పేపర్లు లీక్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా సర్కార్ అసలు ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా వాళ్ళంతా జేఈసీకి సంబంధించిన వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా టీఎస్పీఎస్సీపై సమగ్ర విచారణ జరిపించాలి అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మాట్లాడుతూ ఆయన కూడా అక్కడ రాష్ట్ర రూపులో పాల్గొన్నట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే అందిన కాడికి దోచుకుంటున్న ఆరుకునూరి మురళి అంటూ కూడా ఇచ్చారు. ఇక యువతను సర్కార్ చీట్ చేస్తుంది అంటూ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. యువత అంతా కూడా ఎంతో కష్టపడి ముందుకు వెళ్తున్నటువంటి యువతను కూడా చీట్ చేస్తుంది ఇప్పుడున్న రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మరి విశ్వేశ్వర రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇక సూత్రధారులు ప్రగతి భవన్లో ఉన్నారు. అలాగే బూర నరసయ్య గౌడ్ సూత్రధారులు అసలు ఎవరైతే ఉన్నారో గవర్నర్ ఆఫీస్లో రాజ్భవన్లో కూడా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేరు అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు కేసీఆర్ కానీ ఎందుకు మాట్లాడట్లేరు, ఎందుకు స్పందించట్లేరు, ఈ విషయంలో ఎందుకు తలదూర్చట్లేరు, అసలు ఈ విషయానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన దాఖలాలు లేవు, ఎందుకు రాష్ట్ర సర్కార్ సైలెంట్గా ఉంది అనేది దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మాకు కావాలి అనేది వాళ్ళంతా కూడా ఒక పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడడమే అవుతుంది తప్ప ఇంకా మరొకటి ఇది ఏది కాదు. సర్కారు హస్తం ఉందా, ఏం జరుగుతుంది అసలు అంటూ కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలియాలి అనేది కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మరొక వార్త మనం చూసి ఇక పుదుచ్చేరిలో H3N2 భయం మొదలైంది అంటూ కూడా గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అనేది మనకి ఆరోగ్యానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ వెలుగులో ఇచ్చారు. అలాగే 10 రోజులు స్కూళ్ళు అక్కడ బంద్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది పుదుచ్చేరిలో అనేది కూడా తెలుస్తుంది. ఇంకా విద్యార్థులకు వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ విధానాన్ని చేపట్టారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో కూడా వైరస్ లక్షణాలతో 2 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పుదుచ్చేరిలో H3N2 భయంతో స్కూల్స్ కూడా బంద్ పెట్టారు. అలాగే కొన్ని రద్దీ ప్రాంతాలను కూడా క్లోజ్ చేసేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తలు పాటించాలి అనేది మాత్రం మెయిన్. భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ భయం లేకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొదలైన ఇంటర్ ఎగ్జామ్స్ అంటూ మనకు వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి బుధవారం ప్రారంభమయ్యాయి. 2వ రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాంగ్వేజ్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ విద్యాశాఖ మండలి అంతా కూడా అప్రమత్తమై విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలతోటి అందరికీ కూడా అన్ని విషయాలలో కూడా సానుకూలంగా స్పందిస్తూ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ విద్యార్థులను ఉద్దేశించి కూడా వాళ్ళు విద్యార్థులకు అన్ని సూచనలు సలహాలు చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి అనేది కూడా మనకి వెలుగులో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఈడీ బెదిరిస్తోంది అంటూ మనకి ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పడం జరుగుతుంది. ఈడీ బెదిరిస్తుంది అనేది. అలాగే మార్కుల వెనుక మతలబేంటి అంటూ మరొక దగ్గర పెద్దగానే క్వశ్చన్ మనకి హెడ్లైన్ ఇచ్చారు. అంటే ఏఈ పరీక్ష రద్దు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే లీక్ పాపం బండిది అంటూ కూడా మనకి ఇక్కడ మరొక వార్త సంచలనం ఇచ్చారు. అంటే ఇంతకుముందు మనకి రాష్ట్ర సర్కార్పై అనుమానాలు ఉన్నాయన్నారు, కానీ ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే లీక్ పాపం బండిదే అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక విశ్వాస పరీక్ష పార్టీలో అభిప్రాయ భేదాలు ఉంటే అంటూ కూడా సుప్రీం కూడా నిర్ణయిస్తుంది. అలాగే ఇక రక్షణ సంస్థ పైన అదాని ఆధిపత్యమా అంటూ కాంగ్రెస్ నేతలంతా కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఇక ఆస్కార్ నటుడు మోదీ అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. అసలు ఆస్కార్ ఇవ్వాలి, మోదీ అంతగా నటిస్తున్నారు, బీదవాళ్ళని కాపాడుతున్నట్లు, బీదవాళ్ళ కోసమే పాలిస్తున్నట్లు అంత చేస్తున్నట్లు, కానీ వాళ్ళనే దోచుకొని తింటూ స్నేహాలకు దోచిపెడుతున్నారు అనేది కూడా, అంటే ఆదానికి దోచిపెడుతున్నారు అన్నట్లుగా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే మనకి ఆంధ్రజ్యోతిలో చాలా కనిపిస్తున్నాయి.
సో అలాగే ఇక ఈడీ బెదిరిస్తుందనే దానికి చూస్తే తప్పుడు వాగ్మూలం కోసం ఒత్తిడి చేస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాపోతున్నారు. తప్పుడు వాగ్మూలం రావాలి అని దాన్ని రాబట్టాలని చెప్పేసి ఎంత నిజాయితీగా ముందుకు వెళ్ళినా కూడా ఈడీ చాలా బెదిరిస్తుంది అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. దర్యాప్తులో 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తున్నారు అంటూ బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా మరి సుప్రీంను కోరినట్లుగా తెలుస్తుంది. కొన్ని పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ కూడా నో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక నోటీసులను రద్దు చేయండి, స్టే విధించండి. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ దాఖలు చేశారు అంటూ ఇచ్చారు. స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 24న విచారణ చేపడతామని వెల్లడించినట్లుగా తెలుస్తోంది అనేది మనకి మెయిన్గా ఇచ్చారు. ఇక నేడు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరవుతున్నారు మొత్తానికి అయితే అనేది మాత్రం మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి వార్తాపత్రికలోని విశేషాలు. మరో వార్తాపత్రిక మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.